స్వామీజీ, హనుమాన్ చాలీసా వేల మందితో లక్షల మందితో పారాయణ చేయిస్తున్నారు. వ్యక్తిగతం నుంచి అండాండ పిండాండ బ్రహ్మాండాల్లో ఈ పారాయణాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? 3 లక్షల మంది ఒకే చోట నిల్చొని 18 మాటలు పారాయణ చేశారంటే భగవద్గీత నేర్చుకుంటే వారు తరిస్తారు అంటారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా, వారి డిఎన్ఏ మొత్తం ఎట్లా తరిస్తుంది? వంశ తరారాలుగా తరిస్తాయి అనటానికి పుట్టటము చావటం ఇదే సంసారం. దాన్ని తప్పించుకోవటానికి కోసమే భగవద్గీతకు పట్టుకున్నాం మనం. డైరెక్ట్గా ఆయనలో ఐక్యమయ్యే స్థితి ఈ యొక్క పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు డైరెక్ట్గా ప్రసాదించవచ్చు కదా. ఈ కర్మ వలయంలో ఎంత ఆట ఎందుకు? కర్మ వలయంలో ఆటను చేయకపోతే మనం చేసేటువంటి భాగ్యము డెఫినెట్లీ దే విల్ రిసీవ్ అవర్ పేరెంట్స్. దత్తావతారాన్ని ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో అర్థం చేసుకోవాలి, మంత్రపరంగా చేసుకోవాలా? ఈ సమస్త జీవులు సృష్టి చేసేక ముందు వీళ్ళకు ఒక విరుగుడు కావాలని పరమాత్ముడు అడిగినప్పుడు బ్రహ్మను, అప్పుడు దేవదేవ గురువు గారు మన దత్తాత్రేయుడు మనుషులకు కాదు రాక్షసులకు గురువే.